హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం గ్రీన్ పీస్ పరాటా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా? గ్రీన్ పీస్. ఈ గ్రీన్ పీస్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కడిగి శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ కూడా తగినంత తీసుకోవాలి. ఈ గ్రీన్ పీస్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని కొత్తిమీరతో పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నూనెలో వేసి వేయించుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం దగ్గర పడాలి కూడా, పరాటా చేయడానికి సులువుగా ఉంటుంది వేయించుకుంటే మనం. దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని రుబ్బుకోవచ్చు. అన్నీ కూడా తగినంత వేసుకోవచ్చు. జీలకర్ర పొడి కానీ, ధనియాల పొడి కానీ. ఇది దగ్గర పడింది. ఈ మిశ్రమం చూసారా, దగ్గర పడింది. ఇది పరోటాలోకి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ మిశ్రమం చల్లారే లోపల మనం పెరుగు చట్నీ చేసుకుందాం. పెరుగులోకి కొంచెం జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. చాట్ మసాలా ఇంట్లో ఉంటే కనుక అది కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్పూన్తో కలుపుకుందాం. ఈ లోపల మనం చపాతీ పిండి కూడా ఇలా కలిపి పెట్టుకుని ఉండొచ్చు. ఈ మిశ్రమం ఇప్పుడు చల్లారింది. మనం చపాతీ పిండి తీసుకుని రౌండ్గా చేసుకుని చపాతీలా ఒత్తుకుందాం. ఇది ఒత్తుకుని దీంట్లోకి మనం ఆ గ్రీన్ పీస్ మిశ్రమాన్ని స్టఫింగ్ చేసుకుందాం. మోమోస్కి స్టఫ్ చేసినట్టే అలాగే చేయాలి. అది స్టఫింగ్ చేసాను చూసారా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒత్తుకుందాం, చపాతీ కింద ఒత్తుకుందాం. చిన్నపిల్లలకి అయితే చిన్న చిన్న పూరీలు ఇలా స్టఫ్ చేసి పూరీల్లా ఒత్తుకుని నూనెలో వేయించి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. పిల్లలకి ఇది స్నాక్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒత్తుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ పెనం మీద కాల్చుకుందాం. దీనికి లైట్గా నూనె రాద్దాము. అదే పిల్లలకి అయితే నెయ్యి వేసి కాల్చవచ్చు. చూసారా, చపాతీ రెండు సైడ్స్ ఎర్రగా కాలింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దాంతోపాటు పెరుగు చట్నీ, కీరా రెండు ఇద్దాము. చాలా బాగుంటుంది